ఓకే. చూడండి, ఇంకా క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీలో కొద్దిగా బ్యాలెన్స్ మిగిలింది. రిగ్గింగ్ సేఫ్టీ ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గురించి చదువుకున్నాం. తర్వాత టైప్స్ ఆఫ్ క్రేన్స్ గురించి చదువుకున్నాం. తర్వాత క్రేన్ హజార్డ్స్ గురించి చదువుకున్నాం. తర్వాత ప్రివెంటేషన్ ఆఫ్ క్రేన్ యాక్సిడెంట్స్ గురించి చదువుకున్నాం. యాజ్ వెల్ యాజ్ మన రిగ్గింగ్ గేర్స్ గురించి చదువుకున్నాం. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ రిగ్గింగ్ గేర్స్ గురించి చదువుకున్నాం. ఇవి రిగ్గింగ్ గేర్స్. ఓకేనా? ఇది మాత్రం మినిమం క్లియరెన్స్ డిస్టెన్స్ టేబుల్ మ్యాండేటరీగా రాయండి. ప్రివెంటివ్ మెజర్స్ లో ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ నుంచి మినిమం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ యొక్క కెపాసిటీ ఇవన్నీ ఇచ్చాను. దీనికి ఎక్కువ మార్కులు పడతాయి. నెక్స్ట్ మనకి ఈ రిగ్గింగ్ గేర్స్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఏంటంటే ట్యాగ్ లైన్స్ గురించి చదువుకుందాం. ట్యాగ్ లైన్ అంటే ఏంటి? లోడ్ ఎత్తినప్పుడు స్పిన్నింగ్ మోషన్ తిరగకుండా పెండులం మోషన్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ట్యాగ్ వర్కర్స్ వాడతారు. మన తాళ్ళు కట్టి దాన్ని స్టేబుల్ చేస్తారనమాట. కొన్ని స్పెసిఫిక్ లోడ్లకి కంపల్సరిగా ట్యాగ్ లైన్ వాడాలి. A tagline means a rope, usually fiber, attached to the lifting load for the purpose of controlling load, spinning and pendular motions, to use the stabilize a bucket or a magnet అంటే లోడ్ అనమాట. డ్యూరింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్, మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ లోడ్ స్పిన్నింగ్ మోషన్ అవ్వకుండా అటు ఇటు కదలకుండా ట్యాగ్ లైన్స్ వాడతారు అనమాట. ఈ ఈ మన ట్యాగ్ లైన్స్ తోటి ఆపరేట్ చేస్తున్న వర్కర్లు ఎట్టి పరిస్థితుల్లో దీని కిందకి రాకూడదు. అది చూడండి, మన ట్యాగ్ లైన్స్ కెన్ హెల్ప్ కీప్ ఏ లోడ్ అండర్ కంట్రోల్. అంటే లోడ్ కంట్రోల్లో ఉంటుంది, స్పిన్నింగ్ మోషన్ పెండులం మోషన్ అవ్వకుండా. ద ట్యాగ్ లైన్ విల్ పుట్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ అ వర్కర్ అండ్ లోడ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ లోడ్ షిఫ్ట్ ఆర్ మూవ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే వీలైనంత వరకు ట్యాగ్ లైన్ యొక్క లెంత్ ఎక్కువ పెట్టమంటున్నాడు. When tending taglines, never loop the line around your hand, arm or body. This could cause you be dragged along with the load. చూడండి, ఈ పర్టికులర్ ట్యాగ్ లైన్స్ ని పట్టుకోవాలి చేతితోటి. చేతికి కట్టుకోవడం, నడుకు కట్టుకోవడం లాంటివి చేశారంటే మూమెంట్ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఈ లోడ్ కిందకి లాగేస్తుంది. తద్వారా బకెట్ పడినప్పుడు మీరు చనిపోయే ఆస్కారం ఉంది. ఓకే, అది పాయింట్కి అర్థం. చూడండి, వేర్ గ్లౌజెస్, దిస్ హెల్ప్స్ అవాయిడ్ రోప్ బర్న్. అంటే ట్యాగ్ లైన్స్ పట్టుకునేటప్పుడు మన సర్టెన్ టిక్ గ్లౌజెస్ వేసుకున్నా ఉంటే చేతులు మండిపోకుండా ఉంటాయి. బీ షూర్ ఇఫ్ యు ఆర్ గైడింగ్ ఏ లోడ్ విత్ అ ట్యాగ్ లైన్ దట్ యూ ట్రావెల్ పాత్ ఈజ్ క్లియర్ అండ్ సేఫ్ బిఫోర్ ది లోడ్ ఈజ్ సస్పెండెడ్. ఒకసారి లోడ్ లేపిన తర్వాత ట్యాగ్ లైన్స్ తోటి పట్టుకున్న తర్వాత ఆ లోడ్ మనకి ఏ ట్రావెల్లో వెళ్తుంది అన్నది ఆ ట్యాగ్ లైన్ వర్కర్స్ కి తెలియాలి అని అంటున్నాడు. నెక్స్ట్, బీ షూర్ ట్యాగ్ లైన్ ఈజ్ ఇనఫ్ లాంగ్ డ్యూరింగ్ షిఫ్టింగ్ ది లోడ్ టు అవాయిడ్ అ ట్యాగ్ మ్యాన్ షుడ్ నాట్ కమ్ అండర్ ది లోడ్. చూడండి, వీలైనంత వరకు మనకి ట్యాగ్ లైన్స్ యొక్క లెంత్ ఎక్కువ ఉండాలి. అది డ్రాగ్ చేస్తున్నప్పుడు చేతితో పట్టుకోవాలి, లేకపోతే వదిలేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దాని కిందకి వెళ్లకుండా ఆ ట్యాగ్ లైన్స్ జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. ఇదొక 3 మార్కులు క్వశ్చన్. ఓకేనా? ట్యాగ్ లైన్స్ గురించి అడుగుతాడు. తర్వాత రిగ్గింగ్ గేర్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఆ రిగ్గింగ్ గేర్స్, ఇది రిగ్గింగ్ గేర్స్. ఇప్పుడు ఏంటి మనకి రిగ్గర్. చూడండి, హ్యాండ్ సిగ్నల్స్ ఫర్ క్రేన్ ఆపరేటర్. మనకి ఎవడిస్తాడు? రిగ్గర్ ఇస్తాడు. కొన్ని సిగ్నల్స్ ఇచ్చాను. చూడండి, రైజ్ ద లోడ్ అంటే ఇట్లా అంటుంటాడు క్రేన్ ఆపరేటర్కి. అప్పుడు లోడ్ రైజ్ చేస్తాడు. తర్వాత కిందన ఇట్లా తిప్పుతుంటాడు. అప్పుడు అది మనకి లోవర్ ది లోడ్. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు. యాజ్ పర్ జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. యూజ్ మెయిన్ హాయిస్ట్ ఇట్లా అంటుంటాడు. హాయిస్ట్ అంటే లోడ్కి బిగించడం. తర్వాత యూజ్ విప్లైన్ అంటే ల్యాప్ అని చెప్తుంది, అంటే ఆ పర్టికులర్ రిగ్గింగ్ గేర్ కిందకు దించమని. తర్వాత బూమ్ అప్, ఇట్లాగంటే బూమ్ అప్ అంటే బూమ్ రైజ్ చేయమని. తర్వాత ఇట్లా అంటే లోవర్ ది భూమిని తగ్గించమని. తర్వాత హాయిస్ట్ స్లోలీ అంటే కనెక్షన్ మెంబర్స్ అంటే లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి
హాయిస్టింగ్ నెమ్మదిగా దించమని అర్థం. అదైన తర్వాత రైజ్ ది లోడ్ అండ్ లోవర్ ది రైజ్ ది బూమ్ అండ్ లోవర్ ది లోడ్, ఇలాగా సిగ్నల్. అంటే లోడ్ రైజ్ చేసి భూమి కిందకు దించమని. తర్వాత లోవర్ ది బూమ్ అండ్ రైజ్ ది లోడ్, ఇది ఒక సిగ్నల్. ఇలాగా కొన్ని ఇచ్చాను, అర్థమైందా? ఇవి మీరు చదువుకోండి, కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం, అది మాత్రం గ్యారంటీ. ఆ తర్వాత స్వింగ్, అటువైపు పట్టుకెళ్ళమని. తర్వాత స్టాప్, ఆపమని. ఇట్లా అనాలి చేతులతోటి. నెక్స్ట్ ఎమర్జెన్సీ స్టాప్, ఇలా 2 చేతులు ఊపుతూ ఉంటాడు, ఇది ఎమర్జెన్సీ స్టాప్. తర్వాత ట్రావెల్, ఓ డైరెక్షన్ లో ట్రావెల్ చేయమని. తర్వాత డాగ్ ఎవ్రీథింగ్, వర్క్ అయిపోయింది అని, అది. తర్వాత ట్రావెల్ బోత్ ట్రాక్స్, అంటే 2 సైడ్స్ తిప్పమని. తర్వాత ట్రావెల్ 1 ట్రాక్, ఒక సైడ్ తిప్పమని. తర్వాత ఎక్స్టెండ్ ది బూమ్, భూమిని ఎక్స్టెండ్ చేయమని. రిట్రెండ్ ది బూమ్, భూమిని తగ్గించమని. తర్వాత ట్యాగ్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు అనుకోండి, రిగ్గర్ ఒక చేతితోటి ట్యాగ్ మ్యాన్ పట్టుకుంటాడు, రెండో చేతితోటి సిగ్నల్స్ ఇస్తాడు. ఎక్స్టెండ్ ది హైడ్రాలిక్ బూమ్ ఆన్ 1 హ్యాండ్. అదైన తర్వాత ఇది మన రిట్రెండ్ ది హైడ్రాలిక్ బూమ్ ఆన్ 1 సైడ్. ఓకేనా? ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఆడిబుల్ ట్రావెలబుల్ సిగ్నల్, స్టాప్ కి 1 ఆడిబుల్ సిగ్నల్, ముందుకు వెళ్ళడానికి 2 ఆడిబుల్ సిగ్నల్, వెనక్కి రావడానికి 3 ఆడిబుల్ సిగ్నల్స్. ట్రైన్ ఏదైనా రోడ్డు మీద వెళ్తుంటాయి చూడండి, ఇలాంటి మన డిజాస్టర్స్ అవుతుంటాయి ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ. ఇదేంటి అవుట్ ట్రిగ్గర్స్ పెట్టారు, కానీ ఇదేంటిది మనకి అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్. చూడండి 4 అవుట్ ట్రిగ్గర్స్. ఇది ఏంటంటే ఎస్డబ్ల్యూఎల్ లోడ్ పెర్ఫార్మెన్స్ తెలియకపోతే ఇలాంటి క్రేన్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. చూడండి, ఇట్ షుడ్ బి డిజాస్టర్. ఇదేంటిది మన టవర్ క్రేన్ యొక్క డిజాస్టర్. ఇది ఏదో తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయినట్టుంది. ఇది క్రావెలర్ క్రేన్. ఇవి చూడండి, ఇది లాంగ్ మెంబర్ విరిగిపోయింది. ఇలాంటివి అవ్వకూడదు. ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే సేఫ్ వర్కింగ్ లోడ్ లిమిట్ తెలియాలి. చూడండి, అవుట్ ట్రిగ్గర్స్ కిందనే ఇలాంటి ప్యాడ్ పెట్టాలి, ఇలాగ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? దీంతో క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ అయిపోయింది. నెక్స్ట్ ల్యాడర్ సేఫ్టీ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇందులో మనకి ఎస్ఏ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రేన్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్, అది పక్కా క్వశ్చన్. అది కాకపోతే మనకి రిగ్గింగ్ గేర్స్ అడుగుతాడు. రిగ్గింగ్ గేర్స్ కూడా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఆ 2 చదువుకోండి. ఈ రిగ్గర్ సిగ్నల్స్ అవసరం లేదు. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇవి రిగ్గింగ్ గేర్స్, ఇవి ఇంపార్టెంట్. రిగ్గింగ్ గేర్స్ అంటే ఇట్ ఈస్ అ కనెక్టెడ్ మెంబర్స్ బిట్వీన్ లోడ్ అండ్ హాయిస్టింగ్ మెకానిజం. ఓకే, రైట్. చూడండి, వేరే టాపిక్ చెప్తున్నాను. స్క్రీన్ షేర్ అయిందండి అందరికీను? ఏమంటే అన్మ్యూట్ పెట్టుకోవాలండి, చిల్డ్రన్స్ వాయిస్ వినపడుతుంది. ఇట్ షుడ్ బి డిస్టర్బెన్స్. చూడండి, ల్యాడర్ సేఫ్టీ. ఇది చాలా సిల్లీ టాపిక్, వెరీ ఈజీ టాపిక్, అందరికీ తెలిసిందే. ల్యాడర్ సేఫ్టీ అంటే మెయిన్ ఏంటి? 3 పాయింట్ కాంటాక్ట్ రూల్, 4 to 1 రూల్. సో ఇది ల్యాడర్స్. చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాడర్స్ ఏంటి? ఇదిగో, ఇది మనకి సింగిల్ ల్యాడర్ ఇమేజ్. ఆ తర్వాత స్టెప్ ల్యాడర్, ఇది ఒక ఇమేజ్. తర్వాత ఎక్స్టెన్షన్ ల్యాడర్ థర్డ్. నెంబర్ 4th బిల్డప్ ఆర్ ఫిక్స్డ్ ల్యాడర్. దీన్నే మంకీ ల్యాడర్ కూడా అంటారు, 90 degrees లో ఉంటాయి. తర్వాత రోప్ ల్యాడర్, ఇది రిస్క్ వస్తువు ఉపయోగిస్తారు. తర్వాత టెలిస్కోపిక్ ల్యాడర్. ఇది వాట్ ఈస్ చూడండి, మన స్టెప్ ల్యాడర్ కి టెలిస్కోపిక్ ల్యాడర్ కి డిఫరెన్స్ తర్వాత చెప్తాను. ఇవి టైప్స్ ఆఫ్ ల్యాడర్స్. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. పాత పేపర్లో ఇచ్చేవాడు, ఓల్డ్ పేపర్స్ లో. రీసెంట్ గా అయితే మాత్రం అడగట్లేదు. కమింగ్ టు ది ల్యాడర్ అంటే
చూడండి ల్యాడర్ అంటే ఏంటి, మనకి స్ట్రక్చర్ ఆఫ్ వుడ్, మెటల్, రోప్ కామన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ టూ సైడ్ పీసెస్ between which a series of bars or rugs are set at a suitable distance. ఫార్మింగ్ మీన్స్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్. అంటే ఇది వుడ్ తోటి కానీ మెటల్ తోటి కానీ రోప్ తోటి కానీ తయారు చేస్తారు. దీనికి కంపల్సరీగా ఒక సెక్షన్ ఉంటుంది. ఒక సెక్షన్ లో 2 సైడ్ పీసెస్ ఉంటాయి. అందులో రగ్స్ అన్ని ఈక్వల్ పొజిషన్ లో పెడతారు. తద్వారా మెట్లు ఎక్కడానికి, ల్యాడర్ ఎక్కడానికి, దిగడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది పాలసీ విధానం. ఆల్ ఎంప్లాయీస్, వర్క్మెన్ హూ యూజ్ ల్యాడర్స్ షుడ్ హ్యావ్ ల్యాడర్ సేఫ్టీ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ladder safety training will consist of the recognition of possible hazards associated with the ladder use, proper maintenance and safety precautions to be taken when using ladders. అంటే ladders ఉపయోగిస్తున్నప్పుడు ఆ ladder safety training ఏముంటుంది, ఆ ladders ఉపయోగించేటప్పుడు సంభవమయ్యే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి, ఆ ladder యొక్క మెయింటెనెన్స్ గురించి అవగాహన కల్పించాలి. All employees, workmen who use ladder must inspect them for defects or possible hazards before ladders used. అంటే ladders ఉపయోగించే ముందు ఎట్టి పరిస్థితుల్లో డిఫెక్టివ్ లాడర్స్ అనేది ఉపయోగించకూడదు. అది డిఫెక్టివ్ లాడర్స్ ని ఇమీడియట్ గా డిస్ట్రాయ్ చేయాలి. అది చూడండి, టైప్స్ ఆఫ్ లాడర్స్ లో సింగిల్ లాడర్, స్టెప్ లాడర్, ఎక్స్టెన్షన్ లాడర్, బిల్డప్ ఆర్ ఫిక్స్డ్ లాడర్, దీనే మంకీ లాడర్ అని కూడా అంటారు. 4వది రోప్ లాడర్, 5వది టెలిస్కోపిక్ లాడర్. కమింగ్ టు ది సింగిల్ లాడర్, ఇది మన జనరల్ గా 75 degrees లో పెట్టాలి 4-1 రూల్ ప్రకారంగా. చూడండి, సింగిల్ లాడర్ సెటప్ ఎలాగ ఉండాలి అంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాగా చూడండి, 2 యాంకరింగ్ పాయింట్స్ పెట్టి టాప్ సైడ్ బిగించాలి, కిందన బాటమ్ రెస్ట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కిడ్ అవ్వకుండా చూడాలి. ఇదే 4-1 రూల్. అంటే 4-1 రూల్ పెట్టామంటే మనకి 75 degrees మనకి ల్యాడర్ స్లోప్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ రకంగా చేసినప్పుడే ఆ వ్యక్తి పైకి ఎక్కాలి, దిగించాలి. ఎక్కువగా సింగిల్ ల్యాడర్, ఎక్స్టెన్షన్ ల్యాడర్ మీద ప్రమాదాలు జరుగుతాయి. ఈ రకంగా సెటప్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. కమింగ్ టు ది పాయింట్ కి వచ్చేసరికి, సింగిల్ ల్యాడర్ ఈజ్ అ నాన్ సెల్ఫ్ సపోర్టింగ్ పోర్టబుల్ ల్యాడర్. దీనికి వాల్ సపోర్ట్ ఉండాలి. దట్ ఈజ్ నాన్ అడ్జస్టబుల్ ఇన్ లెంత్ పెరగదు, తగ్గదు. కన్సిస్టింగ్ ఆఫ్ 1 సెక్షన్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ 1 పర్సన్. ఒక వ్యక్తి మాత్రమే ఎక్కాలి, దిగాలి. దీని యొక్క పౌండ్స్ కెపాసిటీ ఉంటుంది. ఎంత పౌండ్స్ కెపాసిటీ అన్నది తర్వాత చెప్తాను. నేను ఆ పర్టికులర్ నోట్స్ మర్చిపోయాను. అంటే సింగిల్ ల్యాడర్ ఇంత పౌండ్స్ కెపాసిటీ మాత్రమే వాడాలి అన్నది ఉంటుంది అనమాట లెక్క. అదైన తర్వాత స్టెప్ ల్యాడర్ జనరల్ గా ఫాల్ సీలింగ్ వర్క్స్ కి అది ఉపయోగపడుతుంది. A ladder that has a broad flat steps and 2 pairs of legs are connected by hinge కి కనెక్ట్ అవుతుంటది. At the top that opens to the bottom to become a freestanding. చాపి హ్యాపీగా ఒక వర్కర్ ఎక్కి పనిచేసుకోవచ్చు. ఎప్పుడు టాప్ ల్యాడర్ మీద మనిషి ఎక్కకూడదు, వాడు ఫుట్ ఇక్కడ వరకే ఉండాలి. ఇది జనరల్ గా ఫాల్ సీలింగ్ వర్క్స్ కి దానికి ఉపయోగిస్తారు. తర్వాత ఎక్స్టెన్షన్ ల్యాడర్. చూడండి, ఈ ల్యాడర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి అక్కడ ఎంత వరకు ఉంటుంది. అంటే మనకి సీలింగ్ హైట్ 3 మీటర్లు అలా ఉండేటప్పుడు వర్క్ షాప్స్ లో ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ల్యాడర్ వాడతారు. ఏ ల్యాడర్ కన్సిస్ట్స్ ఆఫ్ యూజువల్లీ 2 సెక్షన్స్ అరేంజ్డ్ సో దట్ ఫిట్ టుగెదర్ ఆర్ ఎక్స్టెండ్ ఆన్ ఏ స్లైడింగ్ మెకానిజం. అంటే 2 ల్యాడర్స్ మధ్యలో స్లైడింగ్ మెకానిజం ఉంటుంది, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ ది 2 సెక్షన్స్. నెక్స్ట్ ఏంటి, బిల్డప్ ఆర్ ఫిక్స్డ్ ల్యాడర్ లేక మంకీ ల్యాడర్ అంటారు. ఇందువల్ల ఇది 90 degrees లో ఉంటుంది కాబట్టి. సో ఏ ఫిక్స్డ్ ల్యాడర్ ఈజ్ అ వెర్టికల్ ల్యాడర్ మౌంటెడ్ పర్మనెంట్లీ అనే స్ట్రక్చర్ మీద మౌంట్ చేస్తారు. దిస్ ల్యాడర్స్ ఆర్ ప్రిమినరీ యూజ్ టు యాక్సెస్ ది రూఫ్స్ ఆర్ అదర్ స్ట్రక్చర్స్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్. ఆ వాటర్ ట్యాంక్స్ మీద ఎక్కడానికి వాటికి ఈ పర్టికులర్ బిల్డప్ ఆర్ ఫిక్స్డ్ ల్యాడర్స్ అనేది ఉపయోగిస్తారు. దీన్ని పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తారు. సో ఇది మనకి 90 degrees లో ఉంటుంది. నెక్స్ట్ రోప్ ల్యాడర్కి వచ్చేసరికి ఇది రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. 2 లాంగ్ లెగ్ రోప్స్ కనెక్టెడ్ బై షార్ట్ క్రాస్ పీసెస్ టిపికల్లీ మేడ్ ఆఫ్ వుడ్, మెటల్ తోటి దీన్ని తయారు చేస్తారు. సో ఇది టెలిస్కోపిక్ ల్యాడర్. ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ స్టెప్ ల్యాడర్
అండ్ టెలిస్కోపిక్ ల్యాడర్ రెండు ఒకలాగే ఉంటాయి. ఈ రెండు సెల్ఫ్ సపోర్టింగ్, కాకపోతే టెలిస్కోపిక్ లో హైట్ అడ్జస్ట్మెంట్ అవుతాయి, హైట్ అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. స్టెప్ ల్యాడర్స్ లో హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వవు, అది తేడా. Coming to the telescopic ladder is their very nature have a more moving parts than a standard step ladder. అంటే చాలా మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, దీంతో హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ క్రిటికల్ దేర్ ఫర్ ఆల్ మెకానిజమ్స్ ఆర్ చెక్డ్ థరోలీ అండ్ రెగ్యులర్లీ. దీని యొక్క మెకానిజమ్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేయాలి, తర్వాత ఇన్స్టాల్ చేయాలి. టెలిస్కోపిక్ ల్యాడర్స్ ఆర్ ఆల్సో రైట్ ఆఫ్ బీయింగ్ డ్యామేజ్డ్ ఇన్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్యాక్డ్ కరెక్ట్లీ. అంటే టెలిస్కోపిక్ ల్యాడర్స్ జనరల్ గా స్టోరేజ్ చేస్తున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది, ఎందువల్ల దాన్ని ప్రాపర్ గా ప్యాక్ చేయకపోతే. ది మాక్సిమం హైట్ ఆఫ్ ది టెలిస్కోపిక్ ల్యాడర్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్ 8.2 మీటర్స్. 8.2 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 3 ఫ్లోర్లు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అర్థమైంది కదండి, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. తర్వాత ఇది ఇంపార్టెంట్ 4-to-1 రూల్ ఏంటి, మేక్ షూర్ యూ కెన్ సెట్ అప్ యువర్ ల్యాడర్ విత్ ద రిక్వైర్డ్ యాంగిల్ యూజింగ్ 4-to-1 రూల్. ఎవ్రీ 4 feet ఆర్ 1.2 meter అప్, ప్లేస్ ది బేస్ ఆఫ్ ల్యాడర్ 1 foot 0.3 meter ఫ్రమ్ ది వాల్ ఆఫ్ అప్పర్ సపోర్ట్ దట్ రెస్ట్ అగెనిస్ట్. చూడండి, సపోజ్ వాల్ హైట్ 4 feet ఉందనుకోండి, బాటమ్ నుంచి మనకి ఎంత ఉండాలి, డిస్టెన్స్ 1 feet ఉండాలి. అప్పుడు టాన్ థీటా ఫార్ములా అప్లై చేస్తే ట్రిగ్నామెట్రీలో టాన్ థీటా ఈజ్ ఎ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ చేసామనుకో, క్యాలిక్యులేట్ తోటి కొడితే మనకి 75 degree వస్తుంది. సపోజ్ వాల్ హైట్ 8 feet ఉందనుకోండి, బాటమ్ నుంచి 2 feet మనకి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదే వాల్ హైట్ 12 feet ఉందనుకోండి, బాటమ్ నుంచి 3 feet పెట్టాలి, అప్పుడే మనకి ల్యాడర్ డిగ్రీ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది ఒకటి 3-point కాంటాక్ట్ రూల్ ఒకటి. సో సపోజ్ మనకి ల్యాడర్ హైట్ 6 feet ఉందనుకోండి, బాటమ్ నుంచి 1.5 feet పెట్టాలి. దీన్నే 4-to-1 రూల్ అని అంటారు. అందరికీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ ల్యాడర్స్. అంటే ల్యాడర్స్ ఉపయోగిస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి, ఫాల్స్ ఫ్రమ్ ది ల్యాడర్స్, ల్యాడర్ నుంచి పడిపోయే ఆస్కారం ఉంది. స్ట్రక్ బై ఫాలింగ్ ల్యాడర్స్, అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ ల్యాడర్స్ మెట్లు ఎక్కుతున్నప్పుడు 2 రెక్స్ మధ్యన కాలు ఇరిగిపోతే స్ట్రక్ బై అయి పడిపోతారు. స్ట్రక్ బై మెటీరియల్ ఫాలింగ్ ఫ్రమ్ ల్యాడర్స్, అంటే చూడండి, ఎప్పుడు ల్యాడర్స్ ఎక్కుతున్నప్పుడు హ్యాండ్స్ 2 ఫ్రీగా ఉండాలి, ఆ మెటీరియల్ పట్టుకొని ఎక్కకూడదు. తర్వాత ట్రిప్పింగ్ ఓవర్ ది ల్యాడర్, ఎరెక్ట్ ఆర్ లేయింగ్ ఆన్ ఫ్లోర్, అంటే ఫ్లోర్ మీద సరిగ్గా యాంకరింగ్ చేయకపోయినా, బాటమ్ రెస్ట్ ప్రొవైడ్ చేయకపోయినా, సరైన డిగ్రీ ప్రొవైడ్ చేయకపోయినా ల్యాడర్ ఇలా పడిపోయే ఆస్కారం ఉంది. చూడండి, లిఫ్టింగ్ హెవీ ల్యాడర్, స్ట్రైకింగ్ పర్సన్స్ ఆబ్జెక్ట్స్ వెన్ క్యారింగ్ ల్యాడర్స్. అంటే చూడండి, మనకి ఎక్స్టెన్షన్ ల్యాడర్ మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఎడ్జెస్ ఎవరికైనా పర్సన్స్ కి తగులుకున్నా వాళ్ళు ఇంజూర్ అయ్యే ఆస్కారం ఉంది. కంటిన్యూషన్, ఏదైనా బ్రోకెన్ ల్యాడర్స్ వాడినా ప్రమాదమే. చూడండి, ల్యాడర్స్ ఆన్ స్లిప్పరీ ఆర్ అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద వాడిన ప్రమాదాలు జరుగుతాయి. ల్యాడర్ రగ్స్ ఆర్ షూస్ దట్ హ్యావ్ మడ్ గ్రీజ్, అంటే ఆ పర్టికులర్ మనకి ల్యాడర్స్ యొక్క మెట్ల మీద రగ్స్ మీద మడ్ ఉన్నా గ్రీజ్ ఉన్నా కూడా మనకి ఎక్కుతున్నప్పుడు జారిపోతారు. క్యారింగ్ టూల్స్ ఆర్ మెటీరియల్ అప్ అండ్ డౌన్ ఆన్ ది ల్యాడర్. నెక్స్ట్, యూజింగ్ మెటల్ ల్యాడర్ నియర్ లైవ్ ఎలక్ట్రికల్ పార్ట్స్. చూడండి, పర్టికులర్ టెలిస్కోపిక్ ల్యాడర్స్, స్టెప్ ల్యాడర్స్, మెటల్ ల్యాడర్స్ లైవ్ ఎలక్ట్రికల్ పార్ట్స్ కి మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చేసిన ప్రమాదాలు జరుగుతాయి. ఇది దాంతో హజార్డ్స్ అయిపోయింది. ఇవి సేఫ్ ల్యాడర్ సెటప్, ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్. ఏంటి సేఫ్ ల్యాడర్ సెటప్ అంటే, ఆల్ ల్యాడర్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ ఫర్మ్ గ్రౌండ్, అంటే లెవెల్ గ్రౌండ్ మీద పెట్టాలి. నెక్స్ట్, డు నాట్ సెట్ ఎ ల్యాడర్స్ ఆన్ బాక్సెస్, బ్లాక్స్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్స్. దీనికి ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ ఏమనాలి మీరే చెప్పండి. చూసారా, వీడిని ఏమనాలి, వీడు ఒక మేధావీడు. వీడు టాప్ రైల్ మీద ఎక్కాడు, టాప్ ర్యాక్ మీద, హైట్ సరిపోకుండా ఇలా బాక్సెస్ మీద పెట్టాడు. వీడు ఒక సూపర్ మ్యాన్. ఇలాంటి సూపర్ మ్యాన్ ని మీరు కంట్రోల్ చేయాలి. వీడు ఒక స్పైడర్ మ్యాన్. చూడండి, ఇది ఒక మెటల్ ల్యాడర్,
మెటల్ ల్యాడర్స్ మీద డ్రిల్లింగ్ చేస్తున్నాడు, కిందన వాటర్ ఉంది. వాటర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ అనే ఎలక్ట్రిసిటీ అనే కామన్ సెన్స్ కూడా లేదు. ఇలాంటి అన్సేఫ్ యాక్ట్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఎలో ఇన్ యువర్ వర్క్ స్టేషన్. క్లియర్ గా ఉండాలి మీరు అక్కడ. ల్యాడరే కదా ఏమవుదు అనుకుంటే లాస్ట్ టైం ఇంజురీస్ అవుతాయి, ఈవెన్ డెత్ కూడా అయ్యే ఆస్కారం ఉంది. సో కేర్ఫుల్. అది అంటే జనరల్ గా ఒక పాయింట్ చెప్తున్నాను. ఏమి పని చేయని వాళ్ళతోటి మనకి ఇబ్బంది ఉండదు హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ లో. ఆడు పని చేయడు, కూర్చుంటాడు కాబట్టి ఆడి ద్వారా ఏం ప్రమాదాలు జరగవు. ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తుంటారో వాళ్ళ మీద మీరు కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. చురుగ్గా పనిచేసే వర్కర్స్ కే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మనకి డు నాట్ లీన్ ఆర్ రిచ్ వెల్ స్టాండింగ్ ఆన్ ల్యాడర్స్. అంటే మనకి ల్యాడర్స్ మీద ఎక్కి ఎక్కువ సమయం గడపకూడదు. సెక్యూర్ ది ల్యాడర్స్ వెన్ అవర్ డేంజర్ ఆర్ స్లిప్పేజ్. అంటే ఎక్కడైనా డేంజర్ ఆఫ్ స్లిప్పేజ్ అయ్యే దగ్గర ల్యాడర్స్ ని సెక్యూర్ చేయాలి. తర్వాత డు నాట్ యూజ్ ద ల్యాడర్స్ ఇన్ హై విండీ ఆర్ రైనీ కండిషన్. వర్షం పడుతున్నప్పుడు, రైనీ కండిషన్స్ అప్పుడు ల్యాడర్స్ ని వాడకూడదు. నెక్స్ట్ డు నాట్ సిట్ ఆన్ ల్యాడర్స్. అంటే ల్యాడర్ మీద ఎక్కి పని చేయకూడదు, కూర్చోకూడదు. యూజ్ సేఫ్టీ షూస్ ఆర్ అదర్ రబ్బర్ సోల్ షూస్ వెన్ క్లైంబింగ్ ఎ ల్యాడర్. సేఫ్టీ షూస్ ఎక్కుని ల్యాడర్ ఎక్కాలి. నెవర్ సెటప్ ఎ ల్యాడర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డోర్స్. డోర్స్ ముందు ల్యాడర్స్ ని పెట్టకూడదు, ఎందువల్ల డోర్ తెలిస్తే ల్యాడర్ తగిలి పడిపోతారు. తర్వాత రిమూవ్ డిఫెక్టివ్ ల్యాడర్స్ ఫ్రమ్ ది సర్వీసెస్. పనికిరాని ల్యాడర్స్ అన్ని తీసి బయటపడేయడమే. ఓకే. నెక్స్ట్ క్లైంబింగ్ అండ్ స్టాండింగ్ ఆన్ ల్యాడర్స్. అంటే మన 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 ల్యాడర్ మీద ఏ రకంగా ఎక్కాలి, ఏ రకంగా నిలబడాలి. ఆల్వేస్ ఫేస్ ఎ ల్యాడర్ వెన్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్. చూడండి, మీరు మీ యొక్క మొహం ల్యాడర్ కి ఆపోజిట్ గా ఉండాలి ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు. నెక్స్ట్ అవాయిడ్ క్యారింగ్ మెటీరియల్స్ ఆర్ టూల్స్ వెన్ క్లైంబింగ్. చూడండి, ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు టూల్స్ మెటీరియల్స్ పట్టుకొని ఎక్కకూడదు. పైకి ఎక్కిన తర్వాత పుల్ ద మెటీరియల్స్ విత్ రోప్. పైకి ఎక్కిన తర్వాత రోప్ ద్వారా మెటీరియల్స్ ని తీసుకోవాలి. నెక్స్ట్ రగ్స్ అండ్ స్టెప్స్ షుడ్ క్లియర్ ఆఫ్ గ్రీజ్. మెట్లు ఏ రకంగా గ్రీజ్ ఉండకూడదు, ఆయిల్ ఉండకూడదు, వెట్ పెయింట్ ఉండకూడదు, స్నో ఉండకూడదు, ఐస్ ఉండకూడదు. తద్వారా పైకి ఎక్కుతున్నప్పుడు జారిపోతారు. సో నెక్స్ట్ పాయింట్, డు నాట్ క్లైంబ్ ఆన్ టు ది ల్యాడర్ ఫ్రమ్ వన్ సైడ్. అంటే సైడ్ లో పట్టుకొని ఎక్కకూడదు. తర్వాత డు నాట్ స్లైడ్ డౌన్ ఏ ల్యాడర్. అంటే ల్యాడర్ మీద ఒకటి పనిచేస్తున్నప్పుడు కింద నుంచి ఏ రకమైన జర్క్స్ ఇవ్వకూడదు. క్లైంబ్ ఆర్ స్టాండ్ ఆన్ ఎ ల్యాడర్ విత్ యువర్ ఫీట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది రగ్. నువ్వు ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు 3 పాయింట్ కాంటాక్ట్ రూల్ పాటించాలి. అంటే నీ రైట్ హ్యాండ్ సెంటర్ ఆఫ్ ది రగ్, నీ లెఫ్ట్ హ్యాండ్ సెంటర్ ఆఫ్ ది రగ్, నీ ఫుట్ సెంటర్ ఆఫ్ ది రగ్ ఉండాలి. తర్వాత డు నాట్ స్టాండ్ ఆన్ టాప్ రగ్ ఆఫ్ స్టెప్ ల్యాడర్. స్టెప్ ల్యాడర్ గానే టాప్ రగ్ ఎక్కి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయకూడదు. తర్వాత ప్రాపర్ యూజ్ కేర్ ఆఫ్ ల్యాడర్స్. ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నెవర్ యూజ్ ఎ మెటల్ ల్యాడర్ నియర్ ఎక్స్పోజ్డ్ ఎలక్ట్రికల్ వైర్స్. దగ్గర మెటల్ ల్యాడర్ వాడకూడదు. ప్లేస్ వార్నింగ్ సైన్స్ ఆర్ సెటప్ బ్యారియర్స్ అరౌండ్ ల్యాడర్ బిఫోర్ యూజ్. అంటే ల్యాడర్ వాడుతున్నప్పుడు చుట్టూరు సేఫ్టీ బ్యారికేడ్ కట్టాలి. తర్వాత డు నాట్ మూవ్ ఏ ల్యాడర్ విల్ సమ్ వన్ ఈజ్ ఆన్ ఇట్. అంటే ల్యాడర్ మీద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జర్కులు ఇవ్వకూడదు. నెవర్ యూజ్ ఎ ల్యాడర్ వెన్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, డ్రగ్స్. మందు తీసుకొని, డ్రగ్స్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ల్యాడర్ మీద ఎక్కకూడదు. తర్వాత డు నాట్ లీవ్ ద టూల్స్ ఆర్ మెటీరియల్స్ అండ్ టాప్ ఆఫ్ ది ల్యాడర్. టూల్స్ మెటీరియల్స్ టాప్ ల్యాడర్ మీద వదిలేయకూడదు. నెక్స్ట్ డు నాట్ యూజ్ ఎ ల్యాడర్ అండ్ స్కఫోల్డ్. స్కఫోల్డింగ్ మీద ల్యాడర్స్ ఉపయోగించకూడదు. ఎందువల్ల స్కఫోల్డింగ్ లో ఆల్రెడీ స్టైర్స్ ఉంటాయి, లేకపోతే మంకీ ల్యాడర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ల్యాడర్స్ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ ల్యాడర్ కానీ స్టెప్ ల్యాడర్ కానీ స్కఫోల్డింగ్ మీద వాడకూడదు. ఇది మంచి పాయింట్. తర్వాత డు నాట్ ట్రై టు రాక్ ఏ ల్యాడర్ టు మూవ్ ఇట్. అంటే ఎక్కువ సమయం గడపకూడదు. మేక్ షూర్ ల్యాడర్స్ ఆర్ ప్రాపర్లీ సెక్యూర్డ్ వెన్ ట్రాన్స్పోర్టెడ్. ఎస్పెషల్లీ టెలిస్కోపిక్ ల్యాడర్ ని ప్రాపర్ గా ప్యాక్ చేసి రవాణా చేయాలి. తర్వాత డు నాట్ పెయింట్ వుడెన్ ల్యాడర్స్. వుడెన్ ల్యాడర్స్ ఎట్టి పరిస్థితుల్లో పెయింట్ అవ్వకూడదు. పెయింటింగ్ కుడ్ హైడ్ పొటెన్షియల్ డేంజరస్ డిఫెక్ట్స్. పెయింటింగ్ వేయడం వల్ల జారిపోయే ఆస్కారం ఉంది.
ఓన్లీ 1 person షుడ్ బి ఆన్ ఏ ల్యాడర్ ఎట్ ఎ టైం. అంటే సింగిల్ ల్యాడర్ అయినా, ఎక్స్టెన్షన్ ల్యాడర్ అయినా, స్టెప్ ల్యాడర్ అయినా ఒక పర్సన్ మాత్రమే ఎక్కాలి, దిగాలి. తర్వాత రిమూవ్ డిఫెక్టివ్ ల్యాడర్స్ ఫ్రమ్ సర్వీసెస్. అంటే బాల్ లేని ల్యాడర్స్, క్రాక్ వచ్చిన ల్యాడర్స్, డిఫెక్టివ్ ల్యాడర్స్ ఉపయోగించకూడదు. లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, క్లైమ్ ది ల్యాడర్ విత్ 3-point కాంటాక్ట్. చూడండి, ఇది మనకి 3-point కాంటాక్ట్. నువ్వు ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు యువర్ రైట్ హ్యాండ్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ది రగ్ అండ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ది రగ్ అండ్ యువర్ ఫుట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ది రగ్. ఇది ఒక 3 మార్కుల క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ 3-point కాంటాక్ట్ రూల్ అంటే, వెన్ యు ఆర్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ ఆఫ్ ది ladder, just you have to install a particular single ladder or extension ladder with 75 degrees by using 4-to-1 rule. First point adra ante. Second point, properly anchor the single or extension ladder. Third point, when you are climbing, your face should be opposite of the ladder. Fourth point, when you are climbing up and down on a single or extension ladder, your right hand should be center of the rug, your left hand should be center of the rug, your foot should be center of the rug. అలాగా ఓన్ పాయింట్స్ రాయొచ్చు. ఓకేనా? రైట్. ఆ రకంగా మీరు డెవలప్ చేసుకోవాలి. మనకి 3-point కాంటాక్ట్ అంటే చూడండి, సమ్ అన్సేఫ్ ల్యాడర్ ప్రాక్టీసెస్. ఇలాంటివి చూడండి ఎలా చేస్తున్నారో. ఈడొక సూపర్ మ్యాన్, ఈడొక స్పైడర్ మ్యాన్. ఇదేదో దీనికి జనరల్ గా మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ వాడాలి. ఇలాగ టెంపరీగా చేసుకుని ల్యాడర్ తోటి చేస్తున్నాడు. తేడా అయితే ఈడు చచ్చిపోతాడు. ఈడు ఏకంగా ల్యాడర్ కి అటువైపు సపోర్ట్ ఇచ్చి ఇలా చేస్తున్నాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు అలో దిస్ పర్టికులర్ అన్సేఫ్ యాక్ట్స్. చూడండి, ఇది ఇటాచి జేసీబీ ఎత్తి, వీళ్ళందరూ మేధావులు అనమాట. ఎప్పుడు మేధావుల్ని మీరు కంట్రోల్ చేయాలి. ఈడొక స్టెప్ ల్యాడర్ ఏదో సపోర్ట్ గా పెట్టుకుని ఏదో ఫాల్ సీలింగ్ వర్క్ చేసేస్తున్నాడు వీడు. వీడు చూడండి, టాప్ రగ్గే రూఫ్ ఎక్కిపోతున్నాడు. ఇది ఒక మనకి ఎక్స్టెన్షన్ ల్యాడర్. సారీ, ల్యాడర్ మీద ల్యాడర్ పెట్టారు. చూడండి, ఇది ల్యాడర్ మీద ల్యాడర్ పెట్టి ఇద్దరు ఎక్కుతున్నారు. ఎంత ప్రమాదకరం. ఇది మనకి ఎక్స్టెన్షన్ ల్యాడర్ కూడా కాదు, ల్యాడర్ మీద ల్యాడర్ పెట్టారు. ఇవి అన్సేఫ్ యాక్టర్. తర్వాత ఈడు కామన్ సెన్స్ లేనోడు. స్టెప్ ల్యాడర్, మెటల్ ల్యాడర్ డ్రిల్లింగ్ వర్క్ చేస్తున్నాడు. కిందన వాటర్ ఉంది. వీడొక మేధావి. కిందన బాక్సులు పెట్టుకుని హైట్ అడ్జస్ట్మెంట్ లేకుండా ఇలాగ ఎక్కి పనిచేస్తున్నారు. ఇవన్నీ అన్సేఫ్ యాక్ట్స్ అనమాట. యు ఆర్ నాట్ సపోజ్ టు అలో దిస్ పర్టికులర్ టాస్క్ ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్. నెక్స్ట్ ఇది అన్సేఫ్ యాక్ట్. చూడండి, దీని మీద ఏదో మన ఉంది కదా, డబ్బా పెట్టుకుని డబ్బా మీద ఎక్కి రూప్ చేస్తున్నాడు పని. ఇది సేఫ్ వే, ఇది అన్సేఫ్ వే. ఇది అన్సేఫ్, ఇది అన్సేఫ్. ఓకే, దీంతో అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. టాపిక్ అయిపోయింది. మొదలెట్టాడు. ఏమంటే మదన్ కుమార్ గారు, మీకు ఏంటి ఊరికే ఏదో రాస్తూ ఉంటారా, కెలుకుతూ ఉంటారా ప్రతిదీని పీపీటీ చెప్తున్నప్పుడు? లేదు సార్, మొబైల్ ప్రాబ్లం సార్, కొద్దిగా అనుకోకుండా అలా రన్ అవుతుంది. సారీ. ఓకే. కాదండి, కొంతమంది యానోడ్ ఉపయోగించి పిచ్చి పిచ్చి గీతలు రాస్తుంటారు, డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు. మీకు అలాంటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే బెటర్ టు స్విచ్ ఆఫ్. ఇది ఇంపార్టెంట్. ఇది మీకు ఈ పర్టికులర్ ఎస్బిటిటి ఇండస్ట్రియల్ సేఫ్టీ కంప్లీట్ అయితే మీకు ఫ్యూచర్లో చాలా కాంపిటేటివ్ పర్సన్స్ అవుతారు. ఇది ఒక్క సబ్జెక్ట్ కాదు కదా, ఇండస్ట్రియల్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఆల్మోస్ట్ 180 టాపిక్స్ ప్రిపేర్ చేశాను మన 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 3 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ 120 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఇవన్నీ చదివితే కానీ మీరు కాంపిటీట్ అవ్వలేరు. కరెక్ట్గా చెప్తున్నాను ఒకటి ఫ్రాంక్గా, అంటే లాస్ట్ 2 years బట్టి రిజల్ట్స్ అందరికి బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. పేపర్లు ఎవరు కరెక్షన్ చేస్తున్నారో మాకు తెలీదు, ఎవరో ఆ బోర్డు వాళ్ళే కరెక్షన్ చేసుకుంటున్నారు. కాబట్టి వస్తుంది. స్ట్రిక్ట్ గా నాలాంటోడు కానీ ఒకటి తగిలి
పేపర్లు కరెక్షన్ చేస్తే 50% కూడా రిజల్ట్ రాదు ఎవరికైనా. అలాగుంటది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము పేపర్ చూసి పోల్ చేస్తాను ఎవరు ఏంటి ఏంటి నాన్ సెన్స్ రాస్తున్నాడా రిలేటెడ్ పాయింట్స్ రాస్తున్నాడా అనేది. సో కొద్దిగా జాగ్రత్తగా చదవండి, అది నా ఒపీనియన్. ఇది సిల్లీ టాపిక్, ఇది ఎవరైనా రాసేవచ్చు. ఇందులో ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ ల్యాడర్స్ అన్నది ఒక మనకి ఎస్ఏ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్స్ ఆఫ్ ల్యాడర్స్ అడుగుతారు. ఇది 108లో అడుగుతారు. నెక్స్ట్ మన ల్యాడర్స్ హజార్డ్స్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నది 103లో అడుగుతారు. సో అందుకనే ఇచ్చాను క్లియర్ గా సబ్జెక్ట్ కోడ్ నేను. ఇది చూడండి, ఇది 103లోనే అడగొచ్చు, 108లోనే అడగొచ్చు. 108లో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాడర్స్ గురించి అడుగుతారు. అంటే ల్యాడర్ గురించి రాసి, ల్యాడర్ పాలసీ గురించి రాసి, టైప్స్ ఆఫ్ ల్యాడర్స్ రాసి, ఒక్కొక్క దాని గురించి 2-3 పాయింట్స్ రాయాలి. 103లో మనకి ఏం అడుగుతారు, వాట్ ఆర్ ది ల్యాడర్ హజార్డ్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ అడుగుతారు. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ అది ఇంపార్టెంట్ కంపారిటివ్ ల్యాడర్ సేఫ్టీ కంటే. చెప్పండి చెప్పండి, అన్మ్యూట్ అయ్యి చెప్పండి. Sir, we have total 8 industrial safety sections are there, sir. And is I think 105 is the typical one, sir, to compare with the other topics. 105 is some difficult. Compared to all subjects, IS 105 is to some extent very difficult because that particular topics will contain a lot of sections and points. So you better to study those sections and related provisions. Those are mandatory in IS 105. Okay. These 102, 103 and 104, 106, 108 are very easy compared to IS 105. So you better to concentrate on IS 105. It is my personal advice. Later, some extent difficulties IS 107, later IS 101. IS 101లో నెబోష్ చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ స్టడీడ్ నెబోష్ సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కోర్స్, అది కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కొద్దిగా డిఫికల్ట్ టెక్నాలజీస్ ఉంటాయి. సో అవి కూడా చదువుకోండి, సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. సో ఇంకో ముందు టాపిక్ పెడుతున్నాను, క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ పెడుతున్నాను. చూడండి, అందరికీ షేర్ అయినట్టుంది. క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, టైప్స్ ఆఫ్ క్రేన్స్ కాదు, ఇది ఓన్లీ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. మెయిన్ ఇంపార్టెంట్ క్రేన్ హజార్డ్స్, కాజెస్ క్రేన్ యాక్సిడెంట్స్, ప్రివెంటివ్ మెజర్స్, ప్రివెంటేషన్ ఆఫ్ క్రేన్ యాక్సిడెంట్. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఇదే 90% అడగడానికి స్కోప్ ఉంది. ఒకవేళ ఇది లేదు అనుకుంటే నెక్స్ట్ ఏంటి, మనకి రిగ్గింగ్ గేర్స్ గురించి అడుగుతాడు. అర్థమైందా? రిగ్గింగ్ గేర్స్ ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. చూడండి, రిగ్గింగ్ గేర్స్ గురించి అడిగితే ఎల్లాయ్ స్టీల్ చైన్, వైర్ రోప్, మెటల్ మెష్, మన న్యాచురల్ అండ్ సింథటిక్ ఫైబర్ రోప్, 5వది ఐ బోల్ట్, 6వది హుక్ విత్ ల్యాచ్, షకిల్, సింథటిక్ వెబ్, స్పైడర్ వెబ్. రిగ్గింగ్ గేర్స్ ఆర్ నథింగ్ బట్ క్రేన్ హాయిస్టింగ్ మెకానిజం, లోడ్ యొక్క కనెక్టెడ్ మెంబర్స్. సో వీటి గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఈ పాయింట్స్ చదివేసి మనకి 10 మార్క్స్ అడిగితే ఇవి రాయండి. ఒకవేళ 3 మార్కులకు అడిగితే టైప్స్ ఆఫ్ రిగ్గింగ్ గేర్స్ రాయండి చాలు. ఈ పాయింట్స్ అన్ని రాసేస్తే మీకు 10కి 8 మార్కులు 9 మార్కులు పడతాయి. మిగిలిన ఏమీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఏదో డెఫినేషన్స్ ఇచ్చాను కదా, ఇది ఎందుకు ఇచ్చాను, ఈ పర్టికులర్ డెఫినేషన్స్ ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను.
చాలా మందికి క్రేన్ అంటే ఏంటో తెలియదు, రిగ్గర్ అంటే ఎవరో తెలియదు, సేఫ్ వర్కింగ్ లోడ్ అంటే ఏంటో తెలియదు, గిబ్ అంటే ఏంటో తెలియదు, అవుట్ రిగ్గర్స్ అంటే ఏంటో తెలియదు, రిగ్గింగ్ గేర్స్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళ కోసం ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఈ పర్టికులర్ డెఫినేషన్ ఇచ్చాను. అంటే జనరల్ గా మెటీరియల్ హ్యాండ్లింగ్, మీరు ఎక్కడికి వెళ్తారు కదా, పోర్ట్స్ లో జాబ్స్ వస్తాయి కదా హెచ్ఎస్సి ఆఫీసర్ కి, అక్కడ ఇలాంటి పర్టికులర్ డెఫినేషన్స్ అనేది డెఫినెట్ గా అడుగుతారు. సో అవి చదువుకోండి. అంటే ఇది నాలెడ్జ్ పర్పస్ కి మనం పర్టికులర్ డెఫినేషన్స్ ఇచ్చాం. ఓకేనండి, ఇంకా 1 minute ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, షెడ్యూల్ ఏమన్నా చెప్పగలరా? మీకు వస్తుంది అమ్మా షెడ్యూల్, నవంబర్ లో వస్తుంది అని అంటున్నారు. నవంబర్ లో 100% ఎగ్జామ్స్ అవుతాయి. నవంబర్ కానీ అక్టోబర్ కానీ 4 days లో అయిపోతాయి ఎగ్జామ్స్. 101 మార్నింగ్ అయితే 102 ఈవినింగ్, అలాగా రోజుకి 2 ఎగ్జామ్స్ చొప్పున 4 days లో అయిపోతుంది. 5th day నాడు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ సబ్మిషన్ అవన్నీ ఉంటాయి. మీకు అంతా నోటిఫికేషన్ వస్తుంది. మీరు నవంబర్లో 1 week హాలిడేస్ ప్లాన్ చేసుకోండి, అది నా అడ్వైస్. 1 month నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఆ లోపు ఫీజెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఫీజెస్ ఏమైనా పెండింగ్ పెడితే హాల్ టికెట్ ఇష్యూ చేయరు. సో బీ కేర్ఫుల్. ఓకేనండి, ఉంటాను. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ వీక్ ఇంకొన్ని మంచి టాపిక్స్ చెప్తాను. మనకి నెక్స్ట్ Okay, వీక్ తోటి IS 108 90% అయిపోవచ్చు. తర్వాత 3 marks క్వశ్చన్స్ రివ్యూ చేసుకుందాం.